నమస్కారం చేసుకో అమ్మవారికి. మనసులో ఏమనుకోవాలి? ఇంకా చెప్పా, ఓం శ్రీమాత్రే నమః. మనసులో మాట ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ కథ విను ప్రశాంతంగా. పూర్వము కైలాసమున పార్వతీదేవి పరమేశ్వరుడితో ప్రియభాషలాడుతూ ఉన్నదట. అంటే అమ్మవారు స్వామివారి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో ఆ అమ్మవారు స్వామివారిని చూసి ఇలా అడుగుతుందట, ప్రాణనాథ, భూలోకమునున్న జనులందరూ కూడా ధనార్జన కొరకు మిక్కిలి కష్టాలు పడుతూ ఉన్నారు. అంటే వారు అనేక కష్టాలు పడుతూ ఉన్నారు. ఆ కష్టాల నుండి వారిని ఐశ్వర్యవంతులుగా చేసి వారి యొక్క కష్టాల నుండి బయటపెట్టే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని కూడా అడిగిందట ఆవిడ. ఎవరు? పార్వతి పరమేశ్వరుని అడిగింది. అసలు ఈ కారణాలంటే ఏమిటి? వాళ్ళు ఎందుకు ఇలాంటి దుస్థితిని అనుభవిస్తున్నారు? కష్టాలు ఎందుకు పడుతున్నారు? ధనం లేక ఐశ్వర్యవంతులుగా ఉండకుండా ఇవంటే ఏమిటి అని కూడా ఆ యొక్క పరమేశ్వరుని పార్వతీమాత అడిగిందట. అప్పుడు ఆ సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి ఇలా చెప్తున్నాడట. ఏమని అంటే, దేవి సర్వము కూడా వైభవలక్ష్మి యొక్క దయవలనే ఉన్నడు. సమస్త సిరి సంపదలకు ఆ దేవి, ఆ తల్లే దేవత. కావున ఈ సత్యమును అందరూ కూడా గుర్తించి ఎవరైతే ఆ ఐశ్వర్య లక్ష్మిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారి పట్ల ఆ తల్లి అపార కృపాకటాక్షములు కలిగి అఖండ వైభవను అనుభవించగలరు. ధనమును తునకరించగా సంపదలు కలుగుతాయి. అలానే అని కూడా చెప్పాడు. అది విన్న పార్వతీదేవి, ఈ వైభవలక్ష్మి గురించి నాకు మరింత చెప్పవలసిందిగా ప్రార్థన అని కూడా ఆ పరమేశ్వరుణ్ణి అడిగిందట అమ్మవారు. ఎవరు? పార్వతీమాత. అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెప్తున్నాడట, ఒకానొక్కప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తిని గురించి తపస్సు చేయుచూ ఉన్నాడు. ఆ భక్తికి మెచ్చిన ఆ పరాశక్తి ప్రత్యక్షమై ఏమి కావాలో కూడా కోరుకోమని చెప్పింది. భృగు మహర్షి, తల్లి, వైభవకరముగా నీ రూపములో నా కుమార్తెగా జన్మించి నన్ను అనుగ్రహించు తల్లి అని కూడా అడిగాడట. అది విన్న ఆ పరాశక్తి అతడి భక్తి శ్రద్ధలకు మెచ్చి తథాస్తు అని కూడా వరమిచ్చిందట. తత్ఫలితముగా పరాశక్తి యొక్క సంపత్కార అంశ భృగు మహర్షి యొక్క కుమార్తె వల్లే అవతరించింది. పుత్రికా వాత్సల్యముతో మురుపెన్నడూ కూడా భృగు ఆమెను ఎప్పుడూ కూడా ఇచ్చేస్తూ వస్తూ ఉన్నాడు. అలా ఉండగా ఎవరైతే తనకు కుమార్తెగా జన్మించిందో ఆ అమ్మాయిని తీసుకెళ్ళి మహావిష్ణువుకి వివాహం చేసి ఆ అమ్మాయికి వివాహం జరిపిస్తాడు. ఆ వివాహం జరిపించిన తర్వాత కొంతకాలానికి ఆయన శ్రీహరి దేవతలందరూ కూడా కలిసి ఆ వివాహాన్ని జరిపిస్తారు. ఇలా ఉండగా భూలోకంలో ఋషులందరూ కూడా మహాయాగము చేయదలిచారు. ఆ యాగం గురించి మాట్లాడడానికి ఆ హవిస్సు ఎవరివ్వాలి అనేది, అంటే హోమంలో హవిస్సు వేయడానికి ఒక బ్రహ్మ కావాలి. ఆ బ్రహ్మగా ఎవరు ఉండాలి అనే ఒక ఆలోచన వచ్చి మహావిష్ణువు దగ్గరికి వెళ్తాడు మన భృగు మహర్షి. భృగు మహర్షి మహావిష్ణువు దగ్గరికి వైకుంఠానికి వెళ్తాడు. అక్కడ భార్యతో కూడా కలిసి వారు పచ్చీస్ ఆడుతూ ఉండగా భృగు మహర్షి అక్కడికి వెళితే అది కూడా గమనించకుండా వారి యొక్క కార్యక్రమాలలో వారి ఆడుతున్న ఆ యొక్క ఆటలో నిమగ్నమై ఉంటారు. అలా ఉండగా నేను వచ్చినా కూడా నన్ను పట్టించుకోకుండా నీవు నన్ను ఇంత కించపరుస్తావా అనే ఆలోచనతో భృగు మహర్షి మహావిష్ణువు కోపగించి ఆయన వక్షస్థలమునందు తంతాడు. ఎవరు? భృగు మహర్షి. నేను ఉండే చోట నువ్వు నన్ను తంతావా అని కూడా అనుకుని ఆ అమ్మవారు మహావిష్ణువు మీద అలిగి భూలోకానికి వస్తుంది. అలా ఉండగా ఈ భూలోకంలో అమ్మవారు మన కొల్హాపూర్లో అమ్మవారు మహాలక్ష్మిగా వెలుస్తూ ఉంటుంది. అయితే ఆ అమ్మవారు మహాలక్ష్మిగా ఎలా వచ్చారు ఏంటి అనేది ఒక వృత్తాంతంగా ఉంది. ఆ యొక్క కథను మీకు చెప్తాను, వినండి అని కూడా చెప్తున్నాను. ఏమిటి అంటే, క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమ్మవారు కొంతమందికి కొన్ని వరాలు ఇస్తూ వచ్చి ఉంది. అలానే అమ్మవారు ఒకానొకప్పుడు ఆ యొక్క వరాలు ఇచ్చిన సమయంలో మహాలక్ష్మి అమృతంతో పాటుగా అష్టలక్ష్మి రూపంతో వారికి వైభవాన్ని ప్రసాదించింది. తిరిగి తన ప్రాణవల్లభుడుగా మహావిష్ణువు వద్దకు చేరింది. కావున మహాలక్ష్మికి ఇష్టమైన మహావిష్ణువును తిరస్కరించి ఆ అమ్మ నిలవలేదని కూడా గ్రహింపవలసిందిగా కోరుతున్నారు. ఆ అమ్మవారు క్షీరసాగర మథనం యొక్క సమయంలో ఆ దేవతలందరూ కూడా అమ్మవారిని వేడుకొనగా మహావిష్ణువుని మళ్ళీ కలిసి ఇద్దరూ కలిసి కూడా క్షీరసాగర మథనాన్ని చేయిస్తే
అప్పుడు అమృతం వస్తుంది. ఆ అమృతం వచ్చిన సమయంలో అమ్మవారు తిరిగి వారందరికీ కూడా వరాన్ని ఇచ్చింది. ఏమిటి అంటే ఒక్క మహాలక్ష్మిగా కానీ నేను అష్టలక్ష్ములుగా ఉంటాను అని కూడా చెప్పి అప్పటి నుంచి అమ్మవారు అష్టలక్ష్మి స్వరూపంగా కూడా మారుతూ వచ్చింది. ఇలా ఉండగా అట్లనే మానవులకు పూర్వజన్మ కర్మఫలం కూడా సిరి సంపదలు సంభవిస్తూ వస్తుంటాయి. ఇందుకు ఉదాహరణగా సుశర్మ గురించి చెప్తాను వినుము అని కూడా చెప్పాడు. ఒకానొక్క గ్రామంలో సుశర్మయును సకల శాస్త్ర కోవిదులు కలడు. తన గురుకుల ఆశ్రమం ద్వారా పుర ప్రజలకు, రాజులకు, ధనవంతులకు శాస్త్ర విద్యాన్ని అభ్యసింపజేస్తూ ఉండేవాడు. కానీ అతడి ఇంట పేదరికమే ఉండేది. ఇది గమనించిన సుశర్మ భార్యకు సుశాంత ఇట్లు పలికెను, నాదా, మీరు విద్యను ప్రసాదించిన మీ శిష్యులతో కొందరు ధనవంతులు ఉన్నారు. మన ఇంటికి వచ్చి వెళ్తూ ఉన్నారు. వారి వద్దకు పోయి కొంత ధనము తీసుకురావాల్సిందిగా అని కూడా పలికింది. సుశర్మ యోచన చేయుట భావ్యము కాదు, పైగా సిరి సంపదల మీద ఆశ కలుగుట మంచిది కాదు. అయినను మనకు కావాల్సిన సంపదలు ఆ వైభవము స్వరూపముగా ఆ మహాలక్ష్మి ఇస్తూ ఉన్నది కదా, మళ్ళా ఎందుకు ఆమెను మన గురించి చేశాడను, ఆమె గురించి మనం ఎందుకు కూడా ఆలోచన చేయాలి అని కూడా చెప్పాడట. అలా ఉండగా సుశర్మ చేసిన యాగముకు సంతుష్టురాలైన ఆ మహాలక్ష్మి ప్రత్యక్షమై నేటి రాత్రి నీ ఎంట బంగార కాసులు వర్షము కురిపించదును అని కూడా వరమిచ్చి అంతర్ధానమై పోయింది. సుశర్మ ఆనందముగా ఆ విషయమును సుశాంతకు తెలిపి రాత్రంతా జాగారము చేయుచూ వేచి ఉన్నారు. అలా చూస్తూ ఉండగా తెల్లవారింది. సంపద వర్షం రాలేదని గ్రహించిన సుశర్మ భార్యను పేదరికంలో ఉంచినందుకు మిక్కిలి దుఃఖమునుంది. ప్రయోప ఆవేశంతో, అంటే అమ్మవారు వరమిస్తా ఉన్నది కదా, ఆ ఆవేశం ఇవ్వలేదనే ఇదేతో ఆవేశంతో చేయదలిచి ఇంటి నుండి కూడా బయలుదేరాడు. ఇంటి బయట మలిని వస్త్రములతో కాంతిహీనమైన ఒక స్త్రీ కనిపించినది. సుశర్మ నీవెవరని కూడా అడిగాడు ఆ స్త్రీని. ఆమె ఇలా పలికింది, నీ యోగములకు మెచ్చి నీ ఇంట కనకవర్షములు కురిపించనే వచ్చి తిని, కానీ నీ ఇంట గల జ్యేష్ఠాదేవి నన్ను వరించలేదు అని కూడా చెప్పింది. అంటే నీ పూర్వజన్మములో పుణ్యకార్యములు దాన ధర్మాలు చేయని కారణము చేత ఈ జన్మమున నీకు సంపద కలుగుటలేదు అని కూడా తెలిపింది. ఇది వినిన సుశర్మ తను లేకపోయినా తన భార్య బిడ్డలకు సంపదలు కలుగువని కూడా గ్రహించి సన్యాస ఆశ్రమమును స్వీకరించాడు. ప్రీతిగా కరుణించిన ఆ అమ్మవారి యొక్క భక్తి చేత వాళ్ళందరికీ కూడా అష్టైశ్వర్యములు కూడా ఇచ్చింది, వైభవాలన్నింటినీ కూడా వాళ్ళకి ఇచ్చింది. అలా ఉండగా ఓ పార్వతీదేవి ఇదే కాదు, ఆ వైభవలక్ష్మి అనుగ్రహం గుర్తింపక తమకున్న సిరి సంపదలను కూడా తమ వలన మాత్రమే వచ్చిన అహంకారం చేత కొంతమంది ఉంటారు. అంటే వారి చేతనే వారికి వచ్చింది అనే, వారి యొక్క తెలివితేటలతోనే వారికి వచ్చింది అనే ఒక అహంకార భావంతో కొంతమంది ఉంటారు. వారి యొక్క విషయం కూడా మీకు చెప్తాను వినండి అని కూడా పార్వతీదేవికి చెప్తున్నారట. ఏమని అంటే ఒకానొక గ్రామంలో శీల, సుశీల, గుణశీల, విశాల అను నలుగురు అక్కచెల్లెలు ఉండేవారు. వీరు వైభవలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించుతూ ఉండేవారు. వారి సౌభాగ్యము ప్రభావం వలన వారికి ధర్మనిష్ఠులు, సంపన్నులు అయిన భర్తలుగా కొంతమంది నలుగురు భర్తలుగా వచ్చారు. శీల భర్త శాస్త్ర పాండిత్యము కలవాడు. సుశీల భర్త మంచి బాహుబలము కలవాడై మహారాజు వద్ద సైన్యాధికారము, అంటే సైన్యాధిపతిగా కూడా పనిచేస్తూ ఉన్నాడు. గుణశీల భర్త వర్తకము పట్ల మంచి అవగాహన ఉండెను. విశాల భర్త ఊరి ప్రజలకు ధర్మము బోధించుచు తగు రీతిలో ఆర్థిక సహాయము చేయుచుండెను. కాలము గడవగా వారి భర్తలకు అహంకారము, దురాశలు, దుర్వ్యసనాలు అన్నీ కూడా ఎక్కువయ్యాయి. వారు తమ వైభవం అంతా కూడా తమ ప్రతిభ వలననే వచ్చినదని కూడా అనుకుని లక్ష్మీ కటాక్షము కాదని వాదించుచు దైవ విరుద్ధమైన ప్రవర్తన చేస్తూ వస్తున్నారు. ఇలా ఉండగా ఇందుకు కోపగించిన మహాలక్ష్మి వారి సంపదలను వెనక్కి తీసుకోవడం ప్రారంభించింది. శీల భర్తకు పాండిత్య స్తంభత దాపరించి సభలలో అవమానాలు పొంది క్రమముగా నిర్ధారుడై ఉన్నాడట. ఇలా ఉండగా సుశీల భర్త బలగర్వము చేత, బలము బాగా ఉండనే గర్వము చేత పూర్వజన్మలో కలహములు పెట్టుకున్నట్టు మహారాజు అతనిని సైన్య అధికారం నుంచి కూడా తొలగించి ఉన్నాడట, బందికానాలో బంధింపవేశాడట. గుణశీల భర్త కూడా వ్యాపారంలో మోసము చేయుచు దొరికిపోయి జరిమానా కింద తన సంపద మొత్తం కూడా అప్పగించవలసి వచ్చింది. ఈ విశాల భర్త చెడు స్నేహములు, చెడు వ్యసనములకు అలవాటు పడి తన సంపదను మొత్తం కూడా పోగొట్టుకున్నాడు.
నలుగురు 4 కారణాల చేత వారి యొక్క సంపదలను ఆస్తిని అన్నిటినీ కూడా పోగొట్టుకున్నారు. వారి భర్తల యొక్క దుస్థితికి తమ పేదరికానికి కూడా దుఃఖిస్తూ ఆ 4 అక్క చెల్లెలను చూసి శ్రీ మహాలక్ష్మికి కనికరము కలిగింది. ఏమని అంటే పేదరికానికి కూడా దిక్కుంచుచున్న ఆ 4 అక్క చెల్లెలను కూడా చూసి మహాలక్ష్మికి కనికరము కలిగి అనుగ్రహింపదలిచి ఒక వృద్ధ స్త్రీ రూపంలో తాను వారి వద్దకు వచ్చెను. ఆమెను చూసి అక్కచెల్లెలు తమ బాధను చెప్పగా ఆ వృద్ధ స్త్రీ, మీ వైభవం తిరిగి మీకు వచ్చుటకు మీరు వైభవ లక్ష్మీ వ్రతమును చేయము, ఆచరిస్తే ఆ వైభవ లక్ష్మి యొక్క అనుగ్రహం చేత ఆ వ్రత విధానమును మీకు చెప్పుతాను అని కూడా చెప్పి ఆ వ్రతానికి కావాల్సిన అన్ని పదార్థాలు అన్నీ కూడా వివరంగా వివరించి వారికి చెప్తుంది. ఎలా అంటే వ్రతమునకు 4, 9, 11 లేక 21 గురువారములు లేక శుక్రవారములు చేసి చివరి శుక్రవారం రోజున ఉద్యాపన చెప్పి కనీసము 5 ముత్తైదులకు వాయన తాంబూలాలు ఇవ్వవలెను. వ్రతము సాయంత్రము సూర్యాస్త సమయం తర్వాత ఆరంభించవలెను. వ్రతము చేయు రోజు ఉదయమే కాలకృత్యములు కూడా తీర్చుకొని స్నానం చేసి ఇంటికి ఈశాన్యమున శుభ్రం చేసి ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి పూజాస్థానమున తయారు చేసుకోవలను. సాయంకాలం వరకు కూడా ఉపవాసం ఉండి ఈశాన్యమున కొత్త రవికబట్టలను పరిచి దానిపై బియ్యం పోసి దానిపై కలశమును పెట్టి అందులో నీరు పోసి తమ ఆర్థిక స్తోమతను బట్టి కూడా నాణెములను వేసి ఫలవృక్షంలో ఆకులు వేసి పైన ఒక కొబ్బరికాయ పెట్టి కలశ స్థాపన చేయవలను. ఆ కలశముపై వైభవలక్ష్మిని ఆవాహనం చేసి పూజ చేసి తీపి పదార్థములను నివేదనగా పెట్టవలను. ఉద్యాపన చెప్పు రోజు పూజ అయిన తర్వాత ఆ కలశములోని నీటిని వేప, తులసి మొదలగు దైవ వృక్షములలో కూడా పోయవలను. ధన అపేక్ష కలిగిన వారు ఆ కలశంలోని నీరును కొంచెము తీర్థము వల్లగా కూడా స్వీకరించవచ్చును. అందులోని నాణెములను ఇంటిలో భద్రపరచుకునవలను. కలశము క్రింద బియ్యమును పక్షులకు వేయవలను అని ప్రతి విధానముగా కూడా తెలిపి విడుదలపోయింది. ఇది వినిన ఆ అక్క చెల్లెలు ఆనందముగా తమ భర్తలతో కలిసి వైభవలక్ష్మి వ్రతమును ఆచరించను. ఆ వ్రతము ప్రభావం వలన శీల భర్త యొక్క పాండిత్యము తిరిగి గుర్తింపబడి గౌరవమర్యాలు కలిగినవి. సుశీల భర్త యొక్క బలమెరిగిన మహారాజు తిరిగి సైన్యాధికారములు ఇచ్చాడు. గుణశీల యొక్క భర్త తిరిగి వ్యాపారము కూడా ప్రతిభ కనుమరించి సంపదను కూడా పొందాడు. విశాల భర్త తను చెడు దుర్వ్యసనాలన్నీ కూడా తొలగించుకొని మంచివాడిగా మారి మరలా పురప్రజలకు అన్నిటిలో కూడా సన్నిహితుడై ఉన్నాడు. కావున ఓ పార్వతీదేవి వైభవము ఐశ్వర్యములు కలుగజేయు ఆ వైభవ లక్ష్మిని ఆరాధించడం వలన సిరి సంపదలు కలుగుతాయి అని కూడా పరమేశ్వరుడు పలకగా పార్వతీదేవి ఆనందముగా కూడా ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసింది. ఇది శ్రీ స్కాంద పురాణేన వైభవలక్ష్మి వ్రత సమయే వైభవలక్ష్మి వ్రత కథ సమాప్త. అమ్మవారికి మంచిగా నమస్కారం చేసుకుని చేతిలో ఉన్న పువ్వక్షింతలు అమ్మవారి దగ్గర వేసి కూడా నమస్కారం చేసుకుంటాను. 2 అక్షింతలు వేయాలి. కొబ్బరికాయ ఏదైనా ఉందా ఉంటే కొట్టేసేయండి.